నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 15వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే మేమేం చెప్తున్నాము అనేది పూర్తి వివరంగా తెలుస్తుంది. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి మీకు వ్యతిరేకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మలుచుకోవడంలో మీరు రేపటి రోజున విజయవంతులు కాబోతూ ఉన్నారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో ఉపయోగపడుతోంది అని చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు సేవ మార్గంలో కూడా పయనిస్తారు. ఇక మీకు జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. కొత్త విషయాలను మీరు చక్కగా తెలుసుకుంటారు. రేపటి రోజున ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులను పొదుపు చేయడం చాలా ఉపయోగపడుతోందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యం విషయం గురించి చూస్తే కనుక వీరికి శారీరక ఆరోగ్యం కోసం, అలాగే మానసిక దృఢత్వం కోసం మీరు సమయానికి నిద్రపోవడం, భోజనం, ధ్యానం, యోగా లాంటివి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఉత్సాహంగా ఉంటారు. అలాగే విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వారి ద్వారా ఒక శుభవార్తలు వింటారు. ఇక అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకూడదు. అలా చేయడం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి వివాదాలలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనుక వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా మాత్రం ప్రవర్తించకండి. అలా చేయడం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు దైవబలంతో కార్యాలు నెరవేరబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిపుష్టి అనేది చక్కగా కనిపిస్తోంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నైపుణ్యం, గుర్తింపు లభించబోతున్నాయి. అధికారుల మన్ననలు పొందుతారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది. క్రమంగా ఎదుగుదల ఉంటుంది. భూగృహ యోగాలు ఉంటున్నాయి. జీవితం ఆనందంగా ముందుకు సాగబోతోంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున భూగృహ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవితం ఆనందంగా మారుతోందని చెప్పుకోవడం ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.